చేస్తుంది గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన సాహిత్యం అనంతం. మాస్ సాంగ్స్ కానివ్వండి, యూత్కి కావాల్సిన మసాలా సాంగ్స్ కానివ్వండి. అనంత్ గారు చెప్పండి, సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా ఉండబోతున్నారు? ఉన్న చోటే ఉండి రెండు వేళ్ల మధ్య నుంచి వచ్చే ఈలల శబ్దాలతో, రెండు పెదవుల మధ్య నుంచి వచ్చే అరుపుల ప్రతిధ్వనులతో, భూమికి రెండు వైపులా ఉన్న ప్రపంచం అంతటిని మీ ప్రకంపనలతో ఊపేస్తున్న ఈ ప్రభంజనానికి ప్రతినిధులుగా ఉన్న ఈ అశేష విశేష అభిమాన సందోహానికి సహస్రకోటి వందనాలు. సర్దార్ గబ్బర్ సింగ్ అని పేరు ప్రకటించగానే అందరికీ వచ్చే సందేహం, గబ్బర్ సింగ్కి సర్దార్ గబ్బర్ సింగ్కి ఉన్న తేడా ఏంటి అని. చిత్ర బృందాన్ని అడిగితే విడుదల దాకా వేచి ఉండాలని ఊరిస్తున్నారు. కానీ నేను నా పాటలో రాసిన ఒక వాక్యం ద్వారా ఏముండబోతుందో మీకు ఉప్పు అందిస్తాను ఇప్పుడు. నా కాకి చొక్కాని రంగుల్లో ముంచావే అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సర్దార్ గబ్బర్ సింగ్లో చూపించిన కాకి చొక్కా చాటున్న రంగులు పొంగుకొచ్చి మరీ మీకు వినోదాన్ని అందిస్తాయి. నాకు పేరు తెచ్చే ఇలాంటి ప్రేమ పాటే కాకుండా మీకు జోరు పెంచే మంచి ఘాటు పాట కూడా ఇందులో రాయడం జరిగింది. తోబ తోబ అన్న పాట. తోబ తోబ అన్న వాక్యాన్ని దేవిశ్రీ గారు అందించారు. తర్వాత పదాలు నేను అల్లుకుంటూ ఆ పాట రాయడం జరిగింది. ఆఖరిగా ఒకే ఒక్క మాట, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైన నా శ్రేయోభిలాషులు, స్నేహితులు అడిగే ఒక్క ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండేది కాదు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసేరా అన్న ప్రశ్నకి. కానీ ఆయన్ని కలిసేరా అన్న ప్రశ్నకి ఆయన కలుస్తూ ఉండమన్నారు అన్న సమాధానం ఈ చిత్రం ద్వారా నాకు లభించింది. ఈ పాటలు విన్నంతసేపు ఆస్వాదిస్తూ నన్ను ఆశీర్వదించి పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని మీరు మా మూవీస్లో, అలాగే ఎన్టీవీ, వనిత, TV9 అండ్ జై తెలంగాణలో చూస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్. ఈరోజు మ్యూజిక్ ఆయన లేదా ఆయనకి ఇచ్చేశారు. మీరు లక్షలు కొట్టుకుంటూ వెళ్ళి మాట్లాడిన తర్వాత గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఓకే, సో మేకింగ్ వీడియోస్ ఆఫ్ సర్దార్ గబ్బర్ సింగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. April 8 వరకు వేచి ఉండండి, ఈ సినిమా మొత్తం చూసేద్దరు. కానీ సినిమాలో తుపాకీల మోత, బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ల మోత రెండు మోగిపోతుంది ఆఫ్టర్ సర్దార్ గబ్బర్ సింగ్. ఓకే, ఇప్పటి వరకు రాస్కోరా సాంబా అనడం మనం విన్నాం కదా గబ్బర్ సింగ్లో. ఇప్పుడు అది నిజం కాబోతోంది. ఎస్, సర్దార్ గబ్బర్ సింగ్ విశేషాలు ఏమిటి, ఏమేం జరిగింది, షూటింగ్ విశేషాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే రాయబోతున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ డైరీస్. బ్లాగ్ కోసం రెడీ అయిపోండి, ఫాలో అయిపోండి. సర్దార్ గబ్బర్ సింగ్ డైరీస్ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది విత్ అ ఫెంటాస్టిక్ బ్లాగ్. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పేటువంటి విశేషాలతో. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని డాన్సులు చూడడానికి మనం సిద్ధమైపోయాము. బట్ బిఫోర్ దాట్, ఇవాల్టి ఈ కార్యక్రమంలో వి ఆల్సో హ్యావ్ అవర్
చాట్ పార్ట్నర్ సమోసా యాప్. అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ, వనిత, మా మూవీస్, టీవీ అనిపించేటువంటి పాట. వయ్యారి భామాని హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర అనే పాటలతో మెడ్లీతో లెట్స్ వెల్కమ్ సత్య మాస్టర్ అండ్ టీమ్. వయ్యారి బామాని హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలో దడ దడ. జాంపండులా ఉన్నాడు పుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ. వయ్యారి భామాని హంస నడక, ఎందుకే తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలు తడతడ. Why doesn't she just love me? And enterarte bullo yene. Why doesn't she just love me? And entolambo yene pane. Why doesn't she just love me? Just love me. చూసినా కందిపోతావే తూగే తునిగా, కంట చూసినా కందిపోతావే తూగే తునిగా. దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా, ఎక్కడ మచ్చు కూడా ఆడల క్షణం లేకుండా. ఎంతకీ తెగించాలే పైగా ఎందుకు ఈ నింద, అందుకే తప్పనిసరి ముందడుగేసా కష్టంతా.
అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసిన చేసి పెట్టినావే ఫ్రిడ్జ్ చూసి ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. గజ్జ ఘల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు. మీద ఆకు పచ్చని పచ్చర na na na